నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో దృష్టి పెట్టుకొని 3 లక్షల కోట్ల కేటాయింపులు అయితే ఇచ్చామని కూడా వారు చెప్పారు. అయితే తెలంగాణ బడ్జెట్ మరి ఎలా ఉంది, ఏమైనా కేటాయింపులు పూర్తి స్థాయిలో న్యాయంగా ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా తగ్గాయా, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బడ్జెట్పై విశ్లేషించడానికి మనతో పాటు తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల విషయంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి, మీకున్న విశ్లేషణ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి వాటన్నిటికీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో బడ్జెట్ కేటాయింపులు చూసినప్పుడు వాటికి పూర్తిగా భిన్నంగా ఉంది. అట్లాగే బడ్జెట్ కంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది అప్పుల పాలైంది, అప్పులు కడుతున్నాం అనే పరిస్థితికి తీసుకొచ్చి కేటాయింపులు లేకుండా ఉన్నాయి అనేది ఆ రకంగా మైండ్ గేమ్ ఆడేటటువంటి పద్ధతి ముఖ్యమంత్రి వ్యక్తం చేశాడు. అదే బడ్జెట్లో కనపడుతుంది. ఇప్పుడు విద్యారంగానికి 30% నిధులు కావాలని చెప్పి విద్యార్థి సంఘాలు మేధావులు కోరుతున్నారు. ఎందుకంటే విద్య ప్రైవేట్ పరం అయిపోతుంది, దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటే నిధులు పెంచాలంటే ఇప్పుడు 7% కేటాయించింది, గతం కంటే ఒక 2% తగ్గించింది. అట్లాగే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటి వాటికి నిధులు లేవు. వ్యవసాయ కూలీలు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉంటారు, కానీ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నది 5 లక్షల చిల్లర. అంటే కేవలం 5 లక్షల మంది వరకే పరిమితం చేసేటట్టుగా ఆ స్కీమ్ కనబడుతుంది. కానీ 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 40 లక్షల మంది ఉన్నారు వ్యవసాయ కూలీలు, వాటికి బడ్జెట్లో నిధులు లేవు. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామన్నది 30 లక్షల కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో, కానీ కేవలం 8,000 కోట్ల చిల్లరనే గతం లాగానే కేటాయించింది, అంతకంటే ఇప్పుడు కొంత తగ్గించింది. అంటే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు ఉండవు, వ్యవసాయ కూలీలందరికీ కూడా 12,000 రావు అనేది స్పష్టమవుతుంది. మహిళలకు 2,500 చొప్పున ఇస్తామని అన్నారు, వాటికి నిధులు అరకొరగానే ఉన్నాయి. అంటే మహిళలందరికీ ఆ సంక్షేమ పథకం అమలు జరిగే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు. ఆ రూపంలో మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి ఈ సంవత్సరం కూడా లేదు అనేది బడ్జెట్ కేటాయింపులు చూస్తే స్పష్టమవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికన నిధులు కేటాయింపులు ఉంటున్నాయి, కానీ ఖర్చు జరగడం లేదు. ఖర్చు పెట్టకుండా ఉండి ఆ రకంగా దారి మళ్ళించేటటువంటి చర్యలకు పాల్పడుతుంది. గత బడ్జెట్లో అదే జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ఖర్చు పెడతారనేటటువంటి గ్యారెంటీ లేదు, కానీ అంకెల గారెడిలాగా లెక్కలు మాత్రం చూపిస్తున్న పరిస్థితి ఉంది. బీసీల సంక్షేమానికి కేవలం 11,000 కోట్ల పైనే పెట్టారు. 50% జనాభా, కేవలం 11,000 కోట్ల రూపాయల్లో బీసీల సంక్షేమం జరుగుతుంది అనేదానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఇప్పుడే కులగణన ఇవన్నీ కూడా జరిగినాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా స్పష్టత ప్రభుత్వానికి వచ్చింది. దాని దృష్టిలో పెట్టుకొని బీసీ సంక్షేమానికి నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీల సంక్షేమానికి కూడా 3,000 కోట్ల పైగానే కేటాయించారు, అది కూడా ఏమీ సరిపోదు. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిధులకు సంబంధించి కేటాయింపులు కానీ ఖర్చు చేసే విధానంలో లోపాలు కనబడుతున్నాయి. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించింది స్పష్టత లేదు, తగ్గ నిధుల కోత ఉంది. అట్లాగే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద దాన్ని కడతాం అనేటటువంటిది లేదు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోకి విలీనం చేసుకొని ఉద్యోగస్తులనంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అన్నారు. మళ్ళీ దాన్ని ఆదుకోవడానికి ఆర్టీసీకి నిధులు కేటాయింపులు అనేటటువంటివి లేవు. ఆ రకంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి సానుకూలంగా వివరించినటువంటి ధోరణి ఇందులో కనబడుతుంది. సింగరేణి తర్వాత ఆర్టీసీ ముఖ్యమైనటువంటిది. ఆ విషయాల్లో కూడా ప్రభుత్వం సరైనటువంటి కేటాయింపులు చేయలేదు. ఓవరాల్గా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం కూడా సామాన్యమైనటువంటి పేద ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలన్నింటినీ కూడా కోత పెడుతుంది. ఒకవైపు ఫ్యూచర్ సిటీ అని లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పి అది కార్పొరేట్ శక్తులకు ధనిక వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది. ఈ తరగతులకు మాత్రం నిధుల కోత పెడుతుంది అనేది ఈ బడ్జెట్ కనబడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. బడ్జెట్ సవరించుకోవాలా. 6 గ్యారెంటీల అమలుకు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కానీ 2,500 కానీ వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నది కానీ ఖచ్చితంగా నిధులు పెంచాలా. విద్యారంగానికి నిధులు పెంచాలా. పూర్తి ప్రైవేటీకరణను అడ్డుకోవాలా. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమానికి ఇచ్చిన నిధులన్నీ కూడా ఖర్చు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక కేటాయింపులో భాగంగా బట్టి గారు అయితే చాలామంది కూడా చెప్పిన సందర్భం అయితే కేంద్రం నుండి సహాయం అందాల్సిన అవసరం ఉంది. కేంద్రం మీద కూడా బడ్జెట్ కూడా ఆధారపడి కూడా ఉంది. కానీ కేంద్ర విధానాలు కూడా ఎలా ఉన్నాయి, రాష్ట్రాలకైతే సరిగా కేటాయించట్లేన విమర్శల నేపథ్యంలో కేంద్రం తీరు ఎలా ఉండాల్సిన అవసరం? ఈ విషయం అయితే నిజమే. అందులో బడ్జెట్లో కూడా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన దాంట్లో ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా రావడం లేదు, మనకు రావాల్సినటువంటి వాటా తగ్గిస్తున్నారు. అట్లాగే ప్రాజెక్టుల కోసం కానీ లేదా ఇతర రంగాలకు ఇస్తున్నటువంటి వాటిని కూడా కోత పెడుతున్నారు. దీని ఫలితంగా రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాలు చెప్పాడు. ఇది కరెక్టు. అయితే దీనికోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల వాటా రావాలా, అట్లాగే సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు రావాలా, ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి ఆ నిధులు రాబట్టాలా, అట్లాగే ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాల్సింది ఉంటుంది, వాటి మీద అమలు చేసుకోవడానికి పోరాడాలా, విభజన చట్టం హామీల అమలు కోసం నిధులు కేటాయింపులు ఉన్నాయి, వాటి కోసం పోరాడాల్సి ఉంటుంది. ఆ విషయం మీద మాత్రం అంతా శాసనసభ పక్ష నాయకులు అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్ర వాటా ఆర్థిక వనరుల్ని మనం దక్కించుకునేందుకు పోరాటాన్ని కొనసాగించాలి. ముఖ్యమంత్రి దానికి బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలి. చివరిగా చెప్పండి, అప్పుల్లో రాష్ట్రం ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. గత సర్కారు మొత్తం అప్పులు చేసి పెట్టింది. అందుకనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన సందర్భం అయితే కనిపిస్తుందని కూడా సీఎం అలాగే డిప్యూటీ సీఎం చెప్తున్నారు. దీనికి రాష్ట్రం ముందున్న పరిష్కారం ఏంటి, మీరేం సూచన చేయదలుచుకుంటారు? రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అనేటటువంటి విషయాలు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్పులోకి చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మేము వస్తే ఆ అప్పులు లేకుండా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకొని చేస్తాం, వాళ్ళందరూ కూడా దాన్ని మొత్తం వేయడానికే ఒప్పుకున్నారు, మేము ప్రజల సేవ చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పులు వీళ్ళు కూడా దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు వీళ్ళు కూడా. మరి వీళ్ళు అప్పు చేస్తున్నారు, ఆ అప్పు చేసినటువంటిది ఏ ప్రయోజనాల కోసం ఖర్చు పెడుతున్నారు అనే దాంట్లో మాత్రం స్పష్టత లేదు ఈ ప్రభుత్వాన్ని కూడా. అంటే ఈ సంవత్సరం కూడా అప్పుల మీదనే ఆధారపడి నడుపుతున్నట్టుగా కనబడుతుంది. మరి అప్పులు తీసుకురావడం, అప్పులు తీసుకొచ్చింది అది ప్రజా సంక్షేమానికి అట్టా అభివృద్ధికి ఉపయోగపడేటట్టుగా వనరులను పెంచేటటువంటి దానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఖర్చు పెట్టాలా. ఆ రకంగా కాకుండా కాంట్రాక్ట్ల పేరుతో పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా దోచుకునేటటువంటి ప్రయత్నాలకి పాల్పడుతున్నారు. దానివల్ల ప్రజా సంక్షేమానికి తగ్గిపోతుంది. అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు 2 మంత్రులు ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాని మీద మాట్లాడరు, రావాల్సినటువంటి వాటా గురించి ఇక్కడ శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడరు, పార్లమెంటులో ఎంపీలు మాట్లాడరు. ఆ రకంగా మాట్లాడకుండా ఉండి ప్రజా వ్యతిరేకంగా ఉంటూ రాష్ట్రంలో మాత్రం మేము ఒక ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటటువంటి వాగ్దానాలు మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేయడానికి, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి అనుకూలమైన పద్ధతిని బీజేపీ చేస్తుంది. రాష్ట్రం దానికి ఎదుర్కొనే దాంట్లో సరిగా లేకపోవడం వల్ల బీజేపీ విస్తరించేటటువంటి పరిస్థితికి అవకాశాలు ఇస్తుంది. దీన్ని కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఎం పార్టీ వాటికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే ఉద్యమాలను నిర్వహిస్తుంది. మొత్తంగా ఇది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సంబంధించిన విషయం అయితే జాన్ వెస్లీ గారు ప్రధానంగా చెప్పారు. ఏదైతే హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయలేదు, కేవలం అంకెల గారిలాగా ఉంది. చాలా మార్పు చేర్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలు పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో కూడా మేము అఖిలపక్షం నిర్వహిస్తే తప్పకుండా సహకరిస్తాం, కేంద్ర తీరును కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తాం. కానీ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నది. అలాగే విద్యకు, వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత సరైన విధంగా ఇవ్వలేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడా తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు చెప్పిన సందర్భం అంతా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.